కాకినాడ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. తలలోని రక్తనాళాలకు రక్తం గడ్డకట్టి ఉన్న వైద్యాన్ని తలకు ఎటువంటి గాయం లేకుండా ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా వారు నిర్వహించారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను మెడికల్ హాస్పిటల్ సెంటర్ అజ్జిబాబు శనివారం ఆసుపత్రిలో విలేకరులకు వివరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల తిరగడం బాధించడం ఎక్కువగా రావడంతో ఒక వ్యక్తి ఆసుపత్రికి వచ్చారన్నారు. దీనికి సంబంధించి ఆసుపత్రి న్యూరో విభాగానికి చెందిన వైద్యుడు అన్ని పరీక్షలు నిర్వహించి ఎండోవాస్కులర్ సర్జరీ చేయాలని వారితో చెప్పారన్నారు. ఈ సమావేశంలో వైద్యులు లింగోలు చందు, కృష్ణ భాస్కర్, శ్రవణ్, అజయ్, రాకేష్, అరవింద్, రత్న, మౌనికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము పిలవగానే ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు మనం ఒక ప్రత్యేక కేసు కోసం డిస్కస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టానండి. అంటే ఎలా చెప్పాలంటే అంటే అతిపెద్ద బ్రెయిన్ ఎనోరిజం అంటారనమాట. అంటే తల ఓపెన్ చేయకుండా బ్రెయిన్ లో ఉన్న రక్తనాళానికి రిపేర్ చేసి కాయిలింగ్ పద్ధతి అని చెప్పొచ్చు. సో ఈ ఈ ఈ ప్రక్రియలో మొత్తం ఏదైతే ఈ మొత్తం కాయిలింగ్ ప్రొసీజర్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా అరుదైన కేసు అన్నమాట. అది మన కాకినాడలో మెడికవర్ హాస్పిటల్లో జరిగింది. ఇలా జరగడానికి మెయిన్ ఏంటంటే మనకి టీం ఉంది. లైక్ మా న్యూరో చీఫ్ డాక్టర్ లింగోల్ చంద్ర సార్, న్యూరో సర్జన్ సార్ ఆధ్వర్యంలో, అలాగే న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ భాస్కర్ సారు, అలాగే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ గారు, అండ్ మా ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ అజయ్ సారు అండ్ డాక్టర్ అరవింద్ సారు మొత్తం అందరూ ఒక టీం వర్క్ చేసి ఈ కేసుని ఇక్కడ జరిగింది. ఎందుకంటే తల ఓపెన్ చేయకుండా తొడలోంచి మనం వైర్ పంపించి రక్తనాళాలను రిపేర్ చేయడం అనమాట. ఇది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అలాగే చాలా మంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటారు. ఇక్కడ జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మా దగ్గర రెండో కేసు. సో 2 సక్సెస్ అయ్యాక ప్రెస్ మీట్ పెడదామని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. సో సెకండ్ కేసు. దీని గురించి మరింత వివరంగా మన న్యూరో చీఫ్ చందు సార్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ లింగోల్ చందు, కన్సల్టెంట్ చీఫ్ న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. ముఖ్యంగా ఈ కేసు ఎన్యూరిజం. ఇది చాలా పెద్ద ఎన్యూరిజం, ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంది సైజ్. అంటే జైంట్ ఎన్యూరిజం అంటారు. సో దానికి ఏంటంటే సర్జరీ చేద్దామా లేకపోతే కాయిలింగ్కి వెళ్దామా అనుకున్నాం. అంటే కాయిలింగ్ అనేది కొంచెం అఫోర్డబుల్ ఇష్యూ కూడా ఉంటుంది. సేఫే కానీ అఫోర్డబుల్ ఇష్యూ, అంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్ అటెండెన్స్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేసాము. ఫస్ట్ ఓపెన్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ మనం వెనక్కి స్టెప్ బ్యాక్ చేసాం. ఓపెన్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు అనిపించి పేషెంట్స్ మళ్ళీ కన్విన్స్ చేసాం. వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా పెట్టి చెప్పాము. వాళ్ళు కూడా బెంగళూరు వెళ్తామంటే ఓకే మీరు వెళ్ళొచ్చు, ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పాము. బెంగళూరు నిమ్హాన్స్కి వెళ్ళి వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. మనమైతే ఏమైతే మాట్లాడాము, ఇక్కడ రిస్క్స్ ఏముంటాయి, అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పాము. అది చెప్పిన తర్వాత మా చీఫ్ న్యూరో ఫిజిషియన్ ఇంటర్వెన్షనిస్ట్ భాస్కర్ గారితో కూడా డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి కాన్ఫిడెంట్గా మనం కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్, మనం హ్యాండిల్ చేయగలం, మనం చేద్దామని చెప్పారు. సో ఆయన ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసి కేసుని మనం ఏ బెస్ట్ సెంటర్స్లో ఏ రిజల్ట్స్ అయితే తేగలిగామో ఆ రిజల్ట్స్ తీసుకొచ్చాము. సో కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కృష్ణ భాస్కర్ గారు అండ్ ఆయన టీము శ్రవణ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కృష్ణ భాస్కర్, కన్సల్టెంట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణ్. నేను న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి మాట్లాడడానికి వస్తే, ఈ పేషెంట్ ఉన్న ప్రాబ్లం బ్రెయిన్ కి రక్తనాళాలు ఎలా ఉంటాయి, ఆ రక్తనాళంలో ఉబ్బరం వచ్చిందనమాట. దానికి మనం ఏంటంటే ప్రతి కంప్లైంట్ కి మనం రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఈ ఉబ్బరానికి 2 రకాల ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. ఒకటి ఇందాక చెప్పినట్టుగానే ఒకటి ఓపెన్ సర్జరీ, లేదంటే ఎండోవాస్కులర్ సర్జరీ. ఈ ఓపెన్ సర్జరీ అంటే పుర్రె ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ రక్తనాళంలో ఎక్కడైతే బుడగలాగా వచ్చిందో దాన్ని క్లోజ్ చేయడం. ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు బ్లడ్ శాంపిల్ తీసినప్పుడు నీడిల్ పెట్టి లోపలికి జస్ట్ శాంపిల్ ఎలా తీస్తామో, అలాగే ఆ నీడిల్ కన్నా కొంచెం లావుగా ఉండే నీడిల్ తొడ దగ్గర పెట్టి, ఆ తొడ దగ్గరలో ఉండే రక్తనాళంలో పెట్టి, దాని ద్వారా వైర్స్ ట్యూబ్ ద్వారా మనం ఎక్స్రేలో చూసుకుంటూ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ దాకా ఈ వైర్స్ ని ట్యూబ్స్ ని తీసుకెళ్లి, మనకి సపోజ్ ఈ పేషెంట్ వచ్చేసరికి మనకి బ్రెయిన్ లో ఉన్న రక్తనాళానికి ప్రాబ్లం కదా, ఈ ఎక్స్రేలో చూసుకుంటూ ఈ తొడ దగ్గర పెట్టిన సూద్ ద్వారా మనం వైర్స్ ట్యూబ్స్ ని తీసుకెళ్లి అక్కడ ఎక్స్రేలో చూసుకుంటూ మనం వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటకు రావడం అనమాట. సో దీని అంతటిని ఏంటంటే ఇది ఓపెన్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎండోవాస్కులర్ సర్జరీ అంటారు. అంటే పుర్రె ఓపెన్ చేయకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఇది ఎండోవాస్కులర్ సర్జరీ, లేదా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో దీనికి ట్రీట్మెంట్ చేయడం అన్నమాట.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని సార్లు ఎప్పుడు ఓపెన్ సర్జరీ చేయాలి, ఎప్పుడు ఎండోవాస్కులర్ సర్జరీ లేదా ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతిలో ట్రీట్ చేయాలి. మనకి ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 4 రక్తనాళాలు ఉంటాయి బ్రెయిన్ కి మెయిన్. సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్ కి ఏ రక్తనాళంలో ప్రాబ్లం ఉంది, అది ఎక్కడ ఉంది, ఆ రక్తనాళం మొదట్లో ఉందా, చివరిలో ఉందా, లేదంటే ఆ ఉబ్బిన సైజ్ ఎంత ఉంది, దాని షేప్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని పేషెంట్ ని ఓపెన్ సర్జరీ ద్వారా ట్రీట్ చేయాలా లేదంటే ఎండోవాస్కులర్ సర్జరీ ద్వారా ట్రీట్ చేయాలో చూసుకోవాలి. ప్రతి పేషెంట్ కి ఓపెన్ సర్జరీలో చేయలేము, ప్రతి పేషెంట్ కి ఎండోవాస్కులర్ సర్జరీలో కూడా ట్రీట్ చేయలేము అనమాట. సో పేషెంట్ టు పేషెంట్ బేస్ చేసుకుని మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకసారి, లేదంటే మేము సర్జన్ తో డిస్కస్ చేసుకుని మీరు చేస్తే బాగుంటుంది, మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము చేస్తే మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని డిస్కస్ చేసుకుని పేషెంట్స్ కూడా 2 ఆప్షన్స్ చెప్పి ఇలా చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం రావచ్చు అని అన్ని చెప్పుకుని అందరం కలిసి చేయాల్సిన ట్రీట్మెంట్ ఇది. మన హాస్పిటల్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగానే ఇలా ఓపెన్ సర్జరీస్ చేసే చందు సార్ ఉన్నారు, తర్వాత ఇంటర్వెన్షనల్ రేడియాలజీ లేదా ఎండోవాస్కులర్ సర్జరీలో పద్ధతిలో చేసే ట్రీట్మెంట్ చేయడానికి హస్కర్ గారు ఉన్నారు, నేనున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ పేషెంట్ కి ఏంటంటే ఎండోవాస్కులర్ సర్జరీ ఎలాగ చేయడం జరిగింది. ఇది చేసే టైంలో కూడా మేము అనుకున్నట్టుగా ఎప్పుడు సక్సెస్ అవడానికి గ్యారంటీ లేదు. చేసే టైంలో ఒకసారిగా అది రక్తనాళం చిట్లిపోవడము ఇవన్నీ ఛాన్స్ ఉంటుంది. సో దానికి మాకు కూడా ఏంటంటే సర్జన్ బ్యాకప్ ఉండాలన్నమాట. ఎనీ టైం సపోజ్ ఇప్పుడు మనకి కడుపులో ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నది, దానికి టైం 4 అవర్స్ పడుతుంది సార్, 4 to 5 అవర్స్ పడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇది ఒక పెద్ద ఇంజరీజం కాబట్టి టైం తీసుకుంటుంది. సో ఏంటంటే మనము చాలా స్లోగా ప్రతి స్టెప్ కేర్ఫుల్ గా వెళ్ళాలి సార్. బేసికల్గా ఫస్ట్ హెడ్ ఏక్ ఒకటి రెండుగా కనపడడంతో వచ్చారు. చేస్తే ఎంఆర్ఐ స్కాన్ చేసాం, అంటే కారణం ఉంటుంది కదా, ఎందుకు అలా తలనొప్పి ఎందుకు వస్తుంది, కంటికి సప్లై చేసే నరాల్లో ఎఫెక్ట్ ఉంది అని అనుకున్నాం మేము పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత టోసిస్ అంటాం, ఈ రెప్ప పడిపోవడం, కుడి రెప్ప పడిపోవడం, థర్డ్ క్రేనియల్ నెర్వ్ అంటాం, అది ఇన్వాల్వ్ అయింది కదా, బ్రెయిన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందని ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐలో ఇది బయటపడిన తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేసుకున్నాం. అంటే ఏంటంటే ఫస్ట్ ఇది 2 పద్ధతులు ఉంటాయి, ఓపెన్కి వెళ్ళాలా ఎండోవాస్కులర్. సో సార్ డిసైడ్ చేసుకుని ఇది ఎండోవాస్కులర్కి వెళ్దాము అన్నప్పుడు మేము ఒక డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అంటాం. అదేంటంటే థై ద్వారా వెళ్ళి రక్తనాళాన్ని ఇంజెక్ట్ చేస్తాం. అంటే హార్ట్ కి కరోనరీ యాంజియోగ్రామ్ ఎలాగో ఈ యొక్క డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ బ్రెయిన్ కలర్ అది చేసి దాని యొక్క కొలతలు తీసుకోవాలి. సైజ్ ఎంత ఉంది, దాని పొడవు ఎంత ఉంది, ఆ రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ స్టెంట్ అని చెప్పాను, అక్కడ కాయిల్ ఎంత పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఆ స్టెంట్ ఏదైతే ఫ్లో డైవర్టర్ అంటామో ఆ స్టెంట్ లెంగ్త్ ఎంత ఉంటుంది, అది తీసుకుంటుందా లేదా, ఎంత సైజ్ వాడాలి అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఒక టీం ద్వారా మేము అందరం ముందుకు 5 to 60 years. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఏజ్ అయ్యే కొద్ది రక్తనాళాలు గోడలు బలహీన పడతాయి ఒకటి, ఈ కొలెస్ట్రాల్ వల్ల ఒకటి, అధిక రక్తపోటుతో ఒకటి, రక్తనాళాలు బలహీనపడి ఒక గోడ ఉందనుకోండి అది ఉబ్బుతుంది, ఆ ఉబ్బడాన్ని ఎన్యూరిజం అంటారు. ఉంటుందండి. బ్రెయిన్ లో ఉన్న క్లాట్స్ సాధారణంగా ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే క్లాట్స్. సో ఈ యొక్క ఎన్యూరిజం పగిలింది అనుకోండి, బ్రెయిన్ లో బ్లీడ్ అవుతుంది. ఆ బ్లీడ్ అయినప్పుడు మెడికల్ మేనేజ్ చేసుకుని మనం అప్రాపరియేట్ ఇమేజింగ్ చేసుకుని సిటీ యాంజియోనా డిఎస్ఓ చేసుకుని అది క్లిప్పింగ్ చేయాలా లేదా ఈ పద్ధతిలో చేయాలన్నది టీమ్ డెసిషన్ మీద ఆధారపడి. ఎందుకంటే స్ట్రోక్ లో ప్రజెంట్ అవగానే యూజువల్ గా ప్రతి స్ట్రోక్ కేస్ కి మనం యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ లో ఇది బయటపడుతుంది. యాంజియోగ్రామ్ స్ట్రోక్స్ అనుకుంటాం కదా, నిన్న కూడా ఒక కేసు వచ్చింది, బట్ వాళ్ళు బాగా లేట్ అయిపోయింది.